లేకపోతే మేమేం పాపం చేసామయ్యా అని అనొచ్చు. ఆలోచించండి. దేవాది దేవుడు మొట్టమొదటిగా ఆకాశాన్ని, భూమిని, విశ్వాన్ని కలిగి చేసిన తర్వాత తన స్వరూపములో భూమి లోపల నుంచి మన్ను తీసి తన చేతుల ద్వారా దేవుడు ఒక పురుషుణ్ణి కలిగి చేశాడు. ఆ పురుషుని యొక్క పక్కటెముక నుంచి ఒక స్త్రీని కలిగి చేశాడు. వారిద్దరిని కూడా ఏదైనటువంటి ఒక తోట నాటి అందులో పెట్టాడు. అమ్మా, అనేకమైన ఫలవృక్షాలు అందులో పెట్టి ఒక ఫలవృక్షాన్ని తినవద్దని చెప్పాడు. అయితే అపవాదైనటువంటి వాడు ఆ తోటలో ప్రవేశించి తినకూడటువంటి ఆ ఫలాన్ని తినేటట్లుగా చేసి మనుషుణ్ణి ఆత్మను అతిక్రమించేటట్లుగా చేసి పాపము చేయడానికి కారణమయ్యాడు. కాబట్టి మొదటి మనుషుడు ఆదాము, తన పాయింటువంటి అవ్వ, వారు ఏం చేశారంటే పాపము చేసేశారు. అనగా పాప భారము వారిలోనికి వచ్చేసింది. ఇప్పుడు నేనేమంటా అంటే ఆ మొదటి మనుషుడైన ఆదాము, అవ్వల నుండియే ప్రపంచంలో ఎంతమంది అయితే మనుషులున్నారో వారందరూ కూడా వాళ్ళ నుండి వచ్చారు. ఒకవేళ ఆయా దేశాల యొక్క వాతావరణాన్ని బట్టి, తినే ఫుడ్ని బట్టి రంగులో భేదంగా కనిపించవచ్చు, శరీరంలో ఆ భేదాలు కనిపించవచ్చు, కానీ అందరూ ఆ మొదటి కుటుంబం నుండి వచ్చారు. అందుకని మొదటి మనుషుడు పాప భారాన్ని ఆ మోసాడు కనుక ఆ పాప భారం ప్రతి మనుషుల్లోనికి వచ్చింది. అవును, పాపము అందరిలోనికి సంక్రమించింది. ప్రతి మనుషుడు కూడా ఆ ఆదాములో నుండి వచ్చిన వారు కాబట్టి అందరూ కూడా తెలియకుండానే ఈ భారాన్ని మోసుకొని పోతా ఉన్నాడు.